నాయకుల్ని అంటే నిజానికి కంపేర్ చేయకూడదు, కానీ సహజంగా వచ్చే విషయం ఇది. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఎలా వీళ్ళని అంటే వీళ్ళ శైలిలో ఏమిటి డిఫరెన్స్ అంటారు? స్టైల్ రోబో అని చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారిని. ఎవరి చేతిలో రోబో అంటే ఆయన బేసిక్ గా సెంటిమెంట్ లేని మనిషి. సో మనకి సెంటిమెంట్స్ ఉంటాయి. ఒకానొక టైంలో పోనీలే మనోడే కదా, పోనీలే పాపం కష్టపడ్డాడు, ఏదో ఇదిలో ఏదో ఒక దాంట్లో ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అది లేదు అనేది ఇప్పటివరకు చాలా మంది ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుంటారు. ఎందుకంటే తాను అనుకున్న ఆ స్టేటస్, తను ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో దాన్ని ప్రతి ఒక్కరిని వాడుకొని చెస్ లాగా ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. అండ్ రాజశేఖర రెడ్డి గారిని నేను చూసింది 20 minutes. అదే కానీ ఆ 20 minutes లో ఒక మనిషి, మనసున్న మనిషి ఎలా ఉంటాడనేది నేను క్లియర్ కట్గా చూడగలిగాను. అండ్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. నాకు ఫాదర్గా యాక్ట్ చేశారు. ఆయన చనిపోయినప్పుడు ఏడ్చా, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే 3 రోజులు ఏడ్చా. అంత అఫెక్షన్ అయిన మనిషి. అసలు ఆయన లేడు అంటే నాకు షాక్ తెలుసా. అసలు ఆయన ఫస్ట్ టైం చూసినా కూడా ఒక మనిషిని ఆయన పలకరించే విధానం కానీ, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, అండ్ గతంలో జరిగిన ఇష్యూస్లో నా ఏజ్కి అప్పటికే 2వ సారి సీఎం అయ్యారు. నేను చిన్నదాన్ని, వయసులో చిన్నదాన్ని, స్టేటస్లో చిన్నదాన్ని. ఆయన ఆల్రెడీ సీఎం అయిపోయాడు, నా వల్ల ఇంకా ఉపయోగం ఏమి పెద్దగా ఉండదు. అయినా కూడా గతంలో నేను ఒక పొలిటికల్ లీడర్గా లేదా విమెన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను చేసిన పోరాటాలు కానీ, నేను చేసిన ఆయన మీద కామెంట్స్ కానీ, స్టేట్మెంట్స్ని ఆయన గుర్తుపెట్టుకుని అవి చెప్తూ ఆయన ఎంజాయ్ చేస్తుంటే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది అంటే మళ్ళీ చెప్పారు అలా అన్నారని మొత్తము కేసీఆర్ గారిని అన్నవి కానీ, ఈయన అన్నవి కానీ, అమ్మో నువ్వు చాలా ధైర్యమైన అమ్మాయి, అసలు ఆ టైంలో ఇలా అన్నావు కదా, హహహ ఈ టైంలో ఇలా అన్నావు కదా అని ఆయన మాట్లాడుతుంటే, మామూలుగా ఇప్పుడున్న నాయకులు చూస్తే కక్ష సాధింపు చర్యగా ఏ విధంగా నా మీద పర్సనల్గా అందరినీ దాడికి దించుతున్నారు మనం చూస్తున్నాం. నా గురించి 10 ఏళ్ళు తెలిసి కూడా, ఆ పార్టీకి పనిచేసి కూడా టీడీపీ వాళ్ళు. సో అంటే మనం తొక్కటానికి ఏదైనా మాట్లాడచ్చు, జనాలు నమ్మించచ్చు అని వీళ్ళ ప్రయత్నం. ఆయనకి నా గురించి తెలియకపోయినా కూడా ఓన్లీ పొలిటికల్గా టీవీలో నన్ను చూసి నేను మాట్లాడిన మాటల్ని, నా ధైర్యాన్ని, నా లీడర్షిప్ నేను పొగుడుతుంటే ఇలాంటి నాయకులు కూడా ఉంటారని నాకు ఆ రోజు అనిపించింది. అండ్ విజయమ్మ అసలు అమ్మ అంటే ఆవిడే, చూడగానే ఎలా అమ్మలాగా అనిపిస్తుందో, ప్రేమలో కూడా ఆవిడ చాలా అఫెక్షనేటివ్గా ఉంటుంది. అండ్ జగన్ అన్న రియల్ బ్రదర్ అని చెప్పచ్చు. నిజంగా అన్నేళ్ళు చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టాను, కానీ ఏ రోజు కూడా మాకు పొలిటికల్గా కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. నేను ఆ పార్టీకి ఉపయోగపడ్డాను, కానీ నాకు ₹1 కానీ, ఒక్క పని కానీ, లేదా 1% నా రాజకీయ జీవితానికి సపోర్టివ్గా నన్ను ముందుకు తోసింది లేదు. సో అందుకే నాకు జగన్ అన్న అంటే గౌరవం. సో ఫస్ట్ టైం నేను పార్టీకి వచ్చినప్పుడు నేనే ఇంకా నా లైఫ్ డిసైడ్ చేసుకోలేదమ్మా ఎటు వెళ్ళాలో. సో నేను స్ట్రాంగ్గా నా కాళ్ళ మీద నిలబడినప్పుడు కరెక్ట్గా నాన్నని నమ్మి వచ్చిన నిన్ను మాత్రం నేను జాగ్రత్తగా చూసుకుంటాను, అంతవరకు వెయిట్ చేయని చెప్పాడు ఒక మాట. ఆ రోజు నుంచి నేను అసలు ఇంకా పాలిటిక్స్ వదిలేసి సైలెంట్గా ఉండిపోయాను. తర్వాత మళ్ళీ నెల్లూరు మీటింగ్కి జగన్ గారు చెప్పి పంపించారు. మన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, అమ్మ మీటింగ్కి రండి రమ్మన్నారు అని. అప్పుడే మళ్ళీ నా ఎంట్రీ. నగిరి మీరు గెలిచినప్పుడు ఎమోషనల్ అయిపోయి బ్రేక్ డౌన్ అయిపోయింది. చాలా చాలా. ఎందుకండి? ఎందుకంటే ఎలా అయిపోయిందంటే, నాకు వాయిస్ ఉంది కానీ ఆ వాయిస్ని తొక్కేయడానికి నువ్వు వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు, నీకేం తెలుసు అన్నట్టుగా అది నన్ను డిప్రెస్ చేయడానికి, నన్ను అవమానించడానికి ప్రతి ఒక్కరు వాడుకున్నారు. నా ఏం ఎమ్మెల్యే కావాలని. నాకు రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ మీకు తెలుసు ఎన్నిసార్లు ఆఫర్ చేసినా కూడా నేను వెళ్ళలేదు. సో మనం ప్రజల్లో ఉండాలి, ప్రజలకి ఒక మంచి చేయాలి, మనకు ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా షేర్ చేసుకోవడానికి నా కాన్స్టెన్సీ, నా ప్రజలు అనేది ఉండాలి అని ఒక చిన్న కోరిక నాది. సో ఒక సెలబ్రిటీ ఏమనుకుంటారు, ఒక రాజ్యసభ ఒక ఎమ్మెల్సీ అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఎవరికి ఆన్సరబుల్ లేకుండా మన ఇష్టంగా ఉంటాము, మన ఫండ్స్ మనం 10 మందికి ఇచ్చి మనం పొగిడించుకుందాం అనుకుంటారు. కానీ నేను డిఫరెంట్ స్టైల్, మనకి విత్ పీపుల్ ఉండి వాళ్ళతో ఫైట్ చేసి సంతోషమైన కష్టమైన వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటా. సో నా తప్పు లేకుండా నన్ను 2 సార్లు ఓడించారు. ఇప్పటికీ చెప్తాను, 2 సార్లు ఓడించారు. నేను కౌంటింగ్కి వెళ్ళే ముందో వచ్చిన తర్వాత చెప్పాను, నేను ఈ పార్టీలోకి జగనన్న నా అన్నగా భావించి వచ్చాను. జగనన్నతో పాటు నా చుట్టూ ఈ నగిరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను
అన్నలాగా ఒక చెల్లెల్ని గెలిపించుకోవాలన్న తపనతో గెలిపించుకున్నారు. చాలా నాన్న మాట్లాడారు కదా మీరు అంతకుముందు మీరు ఓడిపోయినప్పుడు ఐరన్ లెగ్ అని అదని ఇదని చాలా మాట్లాడారు. సో నన్ను వాళ్ళందరూ గెలిపించిన రోజు ఇంకా నాకు ఆనందానికి అసలు హద్దులు లేకుండా అయిపోయింది. అండ్ నేను జగనన్నకు అదే చెప్పాను, నా డ్రీమ్ ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీ లోపల విమెన్ ఇష్యూస్ మీద నేను పోరాడాలనుకున్నా. సో నాకు అదృష్టం ఇచ్చారు కాబట్టి జీవితాంతం మీ పార్టీ వెనక మీ వెనకే ఉంటాను, నేను ఎక్కడికి పోనని కూడా ఆ రోజు క్లియర్ కట్ గా కట్టుబడి ఉంటారా? ఖచ్చితంగా 100%. 2019లో ఏమైనా కూడా 100% కట్టుబడి ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 100%. ఇప్పుడు కూడా కళ్ళలో తన్ని పడుతుంది. యాక్చువల్ గా నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చేయాలనుకున్నాను కానీ ఇంకో పార్టీలో చేరాలని అనుకోలేదు. నన్ను కరుణాకర్ రెడ్డి గారు మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లిలో కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి, మీరు ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే పార్టీలో చేరండి, లేకపోతే యువర్ విష్ అని చెప్పి నాకే ఆప్షన్ వదిలేరు. సో నాకు ఆయనను చూసిన ఆ 20 నిమిషాల్లో ఈయనతో పని చేయాలి అనిపించి నేను వచ్చాను. అండ్ నా జీవితంలో తీరని కోరిక ఇక పైన తీరబోదు కూడా, ఆయన లేరు కాబట్టి. సో ఆ బాధ మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది, అయ్యో ఒక్కరోజైనా ఇంత వర్క్ చేయలేకపోయానే అని చెప్పేసి. సో కలవటం వెంటనే నేను షూటింగ్కి వెళ్ళిపోయాను అహోబిలం. అంతలోపల ఇలా జరిగిపోయింది ఒక 6 days తర్వాత. ఇక నేను ఇంకా ఇంత వర్క్ చేయలేదన్న బాధ నాకు బాగా ఉంది. సో 19 years ప్రస్థానం మీది. అవును, ఆల్మోస్ట్. అంటే 99 కదా, 17 ఏళ్ళు. 99లో మొదలెట్టారు. సో 17 years జర్నీ మీది. సో ఎలా అనిపిస్తుంది వెనక్కి ఇప్పుడు తిరిగి చూసుకుంటే? ఇంకా మినిస్టర్ అవ్వాలి, మంత్రి అవ్వాలి అనే కోరిక లాంటివి? యాక్చువల్గా నేను ఓపెన్గా చెప్పనా, సో మినిస్టర్ కానీ అధికారం కానీ ఇండివిజువాలిటీ లేని వాళ్ళకి అవసరం అనిపిస్తుంది నాకు. మీకు ఆల్రెడీ ఇంపాక్ట్ ఉంది కాబట్టి, అంటే మనం ఒక పని చేయగలం. ఈరోజు మనం ఒక ఆఫీస్కి వెళ్ళినా లేదా ఒక చోటుకి వెళ్ళి మనం ఒక పని చెప్తే అది జరుగుతుంది, చేయగలరు, మన మీద నమ్మకంతో అన్నప్పుడు ఈ పదవులన్నీ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. అవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను మహిళా అధ్యక్షురాలుగా నేను చేశాను, అంతకుముందు చాలా మంది చేశారు, కానీ ఒక మహిళా అధ్యక్షురాలు పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ ఈ పనులు చేయొచ్చు అనేది నేను చేసిన తర్వాత తెలిసి అందరూ అప్పుడు మహిళా అధ్యక్షులు కావాలన్న పరుగులు పెట్టారు. కానీ ఆ ముందు పెద్ద విమెన్కి అసలు ఎక్కడ పేరుండేది కాదు, పెద్దవాళ్ళని పట్టించుకోరు, స్టేజ్ మీదకి కూడా పిలిచేవాళ్ళు కాదు. సో మన యొక్క వర్క్తో ఆ యొక్క పోస్ట్కి మనం వాల్యూ ఇవ్వగలం అనేది నా యొక్క ఉద్దేశం. అండ్ సీఎం పోస్ట్ లాంటిదంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవసరమో అంటే డెసిషన్ మేకింగ్. అది అవును, డెసిషన్ మేకింగ్. మంత్రైనా అంతే కదా, మీరు కూడా డెసిషన్ మేకింగ్ పోస్ట్ లోకి వస్తే మంచి మీకు ఇంకా పవర్ పెరుగుతుంది. ఓకే, కానీ నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే అనేది మాత్రం డ్రీమ్, అది చెప్పేసాను కదా. సో నాకోసమే రాసినట్టుంది. సో జగన్ గారికి అయితే అది కంపల్సరీగా అవసరం. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సక్రమంగా ముందుకు నడిపించడానికి ఒక సమర్థవంతుడైన నాయకుడు ఉండాలి, అలాగే ప్రజల సమస్యలు దూరం చేయడానికి ఒక మనసున్న నాయకుడు కావాలి. కాబట్టి ఆయన సీఎం అవ్వాలని మా అందరి తాపత్రం. ఆయన అయితే మేమందరం ఆయన అయితే. ఇప్పుడు 2019లో అవుతారని మీకు నమ్మకం ఉందా? 100%. చక్కనమ్మ చిక్కినా అందరం ఎలా చిక్కారు? సడన్ గా చిక్కిపోయారు బాగా. నేనా? ఏమో మరి మీరే చెప్పాలి. బాగా హార్డ్ వర్కా లేకపోతే? డైట్ చేస్తాను, మరీ లావ్ అయిపోతే బాగుండదు కదా, స్క్రీన్ పట్టం, ఇంకా పక్కన ఉన్న ఆర్టిస్టులు కూడా కనిపించాలి కదా, అందుకని కొంచెం తగ్గా. సో ఇప్పుడు ముందు మీ ప్రయాణం ఎలా ఉండబోతోంది? అండ్ మీ రాజకీయ ప్రయాణం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? సినిమా రోల్స్ ఎందుకు చేయట్లేదు మీరు? సినిమా జీవితాన్ని యాక్చువల్గా సినిమా చాలా కంఫర్ట్ లైఫ్. అండ్ అదేంటంటారంటే బేబీస్ని చూసుకున్నట్టు చూసుకుంటారు అసలు ఆర్టిస్ట్ని.